ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బాదేపల్లి. మళ్ళీ చాలా గొప్ప స్టాండు. మరి ఉన్న అవినీతి ఇవన్నీ చేపలన్నీ ఈరోజు ఓలలో పడుతున్నాయి. మరి చాలామంది గమనిస్తుండ్రు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటుండ్రు. మరి ప్రతిపక్షాలు వాళ్ళే రైతు బంద్ చేయడం లేదు, రుణమాఫీ చేయడం లేదని గగ్గోలు కొట్టుకుంటుండ్రు. మరి ప్రజలకు అందరికి కూడా అర్థమైంది. ఈనాడు ప్రభుత్వాన్ని, తెలంగాణని దివాలా తీయించి మోసం చేసి మరి భూ కబ్జాలు పెట్టి ప్రజలని మోసం చేసి ఈరోజు వెళ్ళిపోయారు. మరి ఈరోజు తెలంగాణ పూరా నాశనమైంది. దాన్ని మరి పూడ్చేటందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. మరి చేసుకుంటూ కూడా ఒకటొకటి మరి వారు ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ పోతున్నారు. మరి రుణమాఫీ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది కూడా తప్పకుండా మరి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రతి రైతుకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయనీకే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికే సిద్ధంగా ఉంది. కాబట్టి మరి ఎక్కడో మూలకున్నటువంటి వారందరూ కూడా మరి పార్టీలో కలవనికి ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నారంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనికే అందరూ ముగ్ధులై పార్టీ చేరడానికి వాళ్ళే క్యూలు కడతా ఉన్నారు. మరి అక్కడ కేటీఆర్ గారు ఏదేదో చెప్తా ఉన్నాడు, మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసి పోయిందని. అంటే మీరు పిచ్చోళ్ళని ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కాబట్టి పార్టీలో లైన్ కడుతున్నారు వాళ్ళు. దయచేసి ఆ మాటలన్నీ వెనుకకి తీసుకొని మీరు కూడా ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి, కానీ విమర్శలు చేయొద్దని నేను హెచ్చరిస్తున్నా.